వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి టీచర్ బదిలీ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది అయితే వచ్చింది. అదేంటి అంటే రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి బదిలీ ఉత్తర్వుల జారీ ప్రక్రియ అయితే బుధవారం నుంచి ప్రారంభమైంది ఫ్రెండ్స్. ఈ నెల 17 వరకు అయితే ఈ ఆన్లైన్లో విభాగాల కోసం అయితే ఈ బదిలీ ఉత్తర్వులు అనేవి అయితే జారీ చేస్తారు. బుధవారం 1400 మంది LFL హెచ్ఎంలకు బదిలీల యొక్క ఉత్తర్వులు వెబ్సైట్ నుంచి అయితే జారీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ రాష్ట్రం ఉన్నటువంటి 76,000 మంది టీచర్లకైతే బదిలీ జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, నోటిఫికేషన్ విడుదల అనేది చాలా రోజుల ముందుగానే మనకు మొదలైంది. అయితే అనివార్య కారణాల వల్ల అయితే ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో అవి పూర్తి కావడానికి కొంత ఈ తీవ్ర జాప్యం అనేది జరిగింది. ఎదురైనందువల్ల అయితే మనకు అనేక సమస్యలు అనేవి కూడా పరిష్కరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఒక్కొక్క దశగా దాటుకుంటూ రావడం కూడా అయింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అయితే ఈ బదిలీలను నిర్వహిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఒకే స్కూళ్ళలో 8 ఏళ్లకు పనిచేస్తున్నటువంటి టీచర్లను 5 ఏళ్ళుగా చేస్తున్న ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా అయితే బదిలీ చేస్తున్నారు. బదిలీలకు దరఖాస్తు చేయడానికి 2 ఏళ్ల కనిష్ట సర్వీసు కూడా పెట్టారు. అయితే ఇలా కనీస పరిస్థితి ఉన్నటువంటి కూడా ఈ మొత్తం మీద కూడా 76,000 మంది ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో బదిలీ ప్రక్రియలో కూడా చేరడం అయితే జరిగింది. ఈ ప్రతిపాదికలు ఆధారంగా వారికి కేటాయించే ఈ పాయింట్లు బట్టి ఈ యొక్క బదిలీలు అనేవి చేయడం జరుగుతుంది. తీవ్ర అనారోగ్య సమస్యలు కావచ్చు, వితంతు ఉపాధ్యాయులను ఇలా కొన్ని కేటగిరీల లెక్క టీచర్ల ప్రత్యేక ప్రధాన ఉపాధ్యాయులు అయితే ఇచ్చారు. వారి వచ్చినటువంటి పాయింట్ల ఆధారంగా అయితే ఇక్కడ ఈ ఇచ్చినటువంటి పాఠశాల వెబ్ ఆప్షన్ను అనుసరించి బదిలీ అనేది చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకుని తాము పనిచేస్తున్నటువంటి స్కూల్ నుంచి రిలీవ్ అయ్యి తమకు కేటాయించినటువంటి కొత్త స్కూల్లో జాయిన్ అవ్వాలని అయితే పాఠశాల విద్యాశాఖ కమిషన్ వాడరేవు చిన్న వీరభద్రుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినటువంటి టీచర్ల రిలీఫ్ జాయిన్ ప్రక్రియను రీజనరల్ జాయింట్ డైరెక్టర్లకు డిఈఓలు పర్యవేక్షించాలని అయితే పేర్కొన్నారు. సంక్రాంతి సెలవులు అనంతరమే ఈ నెల 18 నుంచి పాఠశాల పునఃప్రారంభం అనేది అయితే అవుతుందని, అప్పటికీ ఈ టీచర్లు తమకు కేటాయించినటువంటి స్కూళ్ళల్లో చేరేలా విద్యాశాఖ చర్యలు చేపట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.